అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే అవమానం పొందామో, ఎక్కడైతే తలదించుకున్నామో, ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే వెలివేయబడి చులకనగా చూడబడ్డామో అదే స్థలములో ప్రభు మనందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మా ఆశయం అంతా ఒకటే, మనందరం విజయాలు సాధించాలి. అలాంటి కృప ప్రభు మనకి ఇస్తున్నారు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? దేవునిని ప్రేమించడం ప్రారంభించిన తర్వాత దేవుని కోసం మీరు ఏం విడిచిపెట్టేశారు? కింద కామెంట్ చేయండి. ద బెస్ట్ కామెంట్ ఎవరు పెడతారో చూద్దాం. ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగిన తెలుసా? ఒకరోజు మన మినిస్ట్రీ ఫోన్కి ఒక 2-3 మిస్డ్ కాల్స్ వచ్చాయి. మేము ఖాళీ అయిన తర్వాత తిరిగి కాల్ చేస్తుంటే ఒక అసభ్యకరమైన ఐటెం సాంగ్ వస్తుంది కాలర్ ట్యూన్ కింద. లిఫ్ట్ చేసిన తర్వాత ఒక బ్రదర్ లిఫ్ట్ చేశారు. హలో అని అనగానే ప్రైజ్ లార్డ్ అనని వారికి ఉండే కష్టం చెప్తున్నారు. మాకు ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, మా కుటుంబంలో అస్సలు బాగాలేదు, ఉద్యోగాలు లేవు, ఎటు చూసినా ఓటమే, అసలు దేవుడు మాకు ఏం చేస్తున్నాడు, నిజంగా ఆయన మా ప్రార్థన వింటున్నాడా అని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే చివరాకర్ నేను అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా ఈ నెంబర్ మీదేనా అని అడిగాను. అవునన్నా ఇది నాదే అని అన్నారు. అప్పుడు ఏంటి తెలుసా? అయ్యా ముందర నీ ప్రవక్తన, ముందర నువ్వు చేస్తున్న ప్రతి పని అది దేవునికి నచ్చే పని అయి ఉండాలి. నువ్వు ఎన్నో సమస్యలు చెప్తున్నావు, మాకు ఇది ఉంది అది ఉంది అంటున్నావు, కానీ వాస్తవానికి నీకు జవాబు రాకపోవడం గల కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని సమస్యల కోసం అడుగుతున్నావు, కానీ నువ్వు నిజంగా దేవుని వెంబడించట్లేదు, నువ్వు నిజంగా దేవుని ప్రేమించట్లేదు. అందుకే బహుశా నీ సమస్యలు తీరట్లేదేమో. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఇవాళ చాలామంది పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒకవైపు లోకాన్ని ప్రేమిస్తున్నారు, మరొక వైపు దేవుణ్ణి కూడా వారి సమస్యలు తొలగడానికి ప్రభు వైపు కూడా చేతులు చాపుతున్నారు. నిజంగా నేను అంటాను, ఆయన ఒక్కడే యజమానుడిగా ఉండాలని ఇష్టపడతారు. ఆయన ఒక్కడే మన బ్రతుకులో కార్యం చేయగలిగిన దేవుడు గనక నువ్వు ఆయన మీద మాత్రమే ఆధారపడాలి. ఎందుకు తెలుసా? మనం ప్రేమించక ముందే ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవుని వాక్యం ఇట్లా రాయబడింది. 1 యోహాను 4వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ప్రభువే మనల్ని ప్రేమించాడు. వాస్తవానికి మనుషులు మనల్ని ప్రేమించాలంటే మన దగ్గర చాలా క్వాలిటీస్ ఉండాలి. కానీ మన దగ్గర ఏమీ లేకముందే, ఏమీ లేనప్పుడే ప్రభు మనల్ని ప్రేమించి అన్నీ మనకి ఇస్తూనే వచ్చారు. నిజంగా నేను అంటాను, నిజంగా ఒకసారి దేవుడిని ప్రేమించి చూడయ్యా, దేవుడు మీ బ్రతుకుని ఎలా మారుస్తాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు చేసే దేవుడు ఆయన. సమస్తము సమకూడి మనకు అనుకూలంగా అన్ని కార్యములు జరిగించే దేవుడు ఆయన. కానీ వాస్తవానికి మనం నిజంగా ప్రభువుని ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు ఒక దైవజనుడిగా మీకు మాట చెప్పనా? నాకు బయట తిరగడం అంటే చాలా ఇష్టం, స్నేహితులంటే చాలా ఇష్టం, లోకాన్ని అనుభవించాలంటే చాలా ఇష్టం. నష్టపోయాను. ఓ రోజు మా తల్లికి దర్శనం వచ్చింది. అయ్యా నీ స్నేహితులను విడిచిపెడితే యేసే నేను దీవిస్తాడయ్యా, నీ స్నేహితులకు దూరంగా వెళ్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా అంటే, ఆ మాట వినిన మరుక్షణం ప్రభు నా జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించడం ప్రారంభించారు. నేను మనస్ఫూర్తిగా ప్రభుని ఎప్పుడైతే ప్రేమించానో ఈరోజు మా అడుగులు స్థిరపరిచి మమ్మల్ని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాడు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నిజంగా ప్రేమించి చూడయ్యా, ఆయన ప్రేమలో అద్భుతం ఉంది, ఆయన ప్రేమలో ఆశీర్వాదం ఉంది. ఒక కాలు లోకం వైపేసి మరొక కాలు దేవుని వైపు వేస్తే నేను అంటాను కదా, ఎట్టి పరిస్థితుల్లో నీకు విజయం రాదు. ఒక సేవకుడిగా నిన్ను బలపరచాలని చెప్తున్నాను. అబ్రహాము తన ఇల్లుని, తన కుటుంబాలని, తన ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి దేవుని మాట అనుసరించి వచ్చేశాడు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించారు. ఈరోజు నువ్వు కూడా ప్రభుని అటు రీతిలో ప్రేమించగలిగితే నీ బ్రతుకుల అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.